హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో స్వాతంత్ర యోధుడైన బాలగంగాధర్ తిలక్ గురించి తెలుసుకుందాం. బాలగంగాధర్ తిలక్ చిన్ననాటి పేరు కేశవ గంగాధర్ తిలక్. ఈయన 1856 జూలై 23న రత్నగిరి జిల్లాలోని మరాఠీ హిందూ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి గంగాధర్ తిలక్ పాఠశాల ఉపాధ్యాయుడు మరియు సంస్కృత పండితుడు. తాపిబాయిని వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం సత్యభామ బాయిగా మార్చబడింది. గంగాధర్ తిలక్ 1877లో పూణేలోని దక్కన్ కళాశాల నుండి గణితంలో మొదటి శ్రేణిలో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ను పొందాడు. ఎల్ఎల్బి కోర్సులో చేరడానికి అతను ఎంఏ కోర్సును మధ్యలోనే విడిచిపెట్టాడు. 1879లో అతను ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి ఎల్ఎల్బి పట్టా పొందాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత తిలక్ పూణేలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో గణితం బోధించాడు. విష్ణు శాస్త్రి చిప్లుంకర్ ప్రేరణతో అతను 1880లో గోపాల్ గణేష్ అగార్కర్, మహాదేవ్ బల్లాల్, సంజోషి మరియు విష్ణు శాస్త్రి సహా తన కళాశాల మిత్రులతో కలిసి సెకండరీ విద్య కోసం న్యూ ఇంగ్లీష్ స్కూల్ను స్థాపించారు. పాఠశాల యొక్క విజయం వారు 1884లో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించడానికి దారితీసింది. ఫెర్గుసన్ కాలేజీలో గణితం బోధించారు. గంగాధర్ రాజకీయ జీవితం. గాంధీకి ముందు అతను అత్యంత విస్తృతంగా తెలిసిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను మాండలేలో చాలా కాలం పాటు అనేక సందర్భాలలో జైలు శిక్ష అనుభవించాడు. తిలక్ 1890లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. అతను దాని మితవాద వైఖరిని వ్యతిరేకించాడు. 1905-7 నాటికి స్వదేశీ ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్లో మితవాదులు మరియు తీవ్రవాదులుగా చీలికకు దారితీసింది. బెంగాల్ విభజన తర్వాత లార్డ్ కర్జన్ జాతీయవాద ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ఏర్పాటు చేసిన వ్యూహం. తిలక్ స్వదేశీ ఉద్యమం మరియు బహిష్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వదేశీ ఉద్యమం స్థానికంగా ఉత్పత్తి చేయబడిన బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే మరియు బిపిన్ చంద్రపాల్లను లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు. బాలగంగాధర్ తిలక్ తన జీవిత కాలంలో ఇతర రాజకీయ కేసులతో పాటుగా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంచే 3 సార్లు 1897, 1909 మరియు 1916లో దేశద్రోహ ఆరోపణలపై విచారణ జరిగింది. 1897లో తిలక్కు 18 నెలల జైలు శిక్ష విధించబడింది. తిలక్ 1916-18లో జిఎస్ ఖపర్డే మరియు అనీ బెసెంట్ కలిసి ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ని స్థాపించడంలో సహాయం చేశారు. స్వరాజ్యం కోసం ఉద్యమంలో పాల్గొనేందుకు తిలక్ గ్రామం నుండి గ్రామానికి వెళ్లారు. తిలక్ తన హోమ్ రూల్ లీగ్ను మహారాష్ట్ర, సెంట్రల్ ప్రావిన్సులు మరియు కర్ణాటక, బెరార్ ప్రాంతంలో ప్రారంభించారు. స్వాతంత్ర్య పోరాటంలో స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ అన్నారు.